విధంగా మీకు కార్యకర్తలందరూ స్వాగతం పలికారు, అలాగే సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఒకప్పుడు ఇది పీజీఆర్కి కంచుకోట, మన ఖైరతాబాద్ నియోజకవర్గం. ఈసారి పునర్విభజన జరిగాక కొంత పీజీఆర్ సపోర్టర్స్ పీజీఆర్ తర్వాత కూడా దానం నాగేందర్కి ఓటు వేయకపోవచ్చు అని ఒక టాక్ వస్తుంది. అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారా మీ నియోజకవర్గంలో? అంటే పీజీఆర్ ఉన్నప్పుడు ఆయన ఒక బలమైన శక్తిగా ఇక్కడ ఉండేవాడు. నేను 99లో ఆయన పైన నేను నెగ్గగలిగాను. ఇప్పుడు పీజీఆర్ లేనప్పుడు అందులో కొంతవరకు కాంగ్రెస్ నష్టం అవుతుంది. అది రెండవది పీజీఆర్ ఫాలోయర్స్ కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్ల అది కాంగ్రెస్కి నష్టం అవుతుంది. అదేవిధంగా ఈసారి కొత్తగా పోయిన ఎన్నికల్లో వాళ్ళతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ కమ్యూనిస్టులు కానీ ఈసారి వాళ్ళతో లేరు. పీజీఆర్ లేడు. పీజీఆర్ మెమరీ తప్పకుండా ప్రజల్లో ఉంది. కాబట్టి నేను అనుకోవడము తెరాస, సిపిఎం, సిపిఐలు మా సొంత బలం ఒకసారి ఓడించాం కూడా, పీజీఆర్ని కూడా ఓడించగలిగాం మేము 99లో. కానీ ఇప్పుడు ఆయన లేకపోవడం వాళ్ళ వర్గాల్లో అసంతృప్తి. ఎందుకంటే వచ్చిన అభ్యర్థికి ఆయనకి కొన్ని పరస్పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. మేము వాటిపైన అది లాభం చేకూరుస్తుందని మేము దానిపైన మేము కాకుండా మా సొంత బలం పైనే, బలం పైన గెలుస్తామని నాకు నమ్మకం. మీరు 99లో ఎన్నికైనప్పుడు మీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు మీకు సంతృప్తికరంగా ఉన్నాయా? తగిన స్థాయిలో మీరు అప్పట్లో చేయలేదని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బహుశా మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని పనులు ఇక్కడ జరిగాయి. ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో జరిగాయి. 720 కోట్ల రూపాయల ఖర్చుతో 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం వెళ్ళేటువంటి రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హైటెక్ సిటీలో జరిగిన అభివృద్ధి కానీ, అక్కడ వచ్చినటువంటి స్టేడియాలు కానీ, ప్రతి బస్తీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రతి బస్తీలో రోడ్లు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే నాయకులు ఒక విధంగా మాకు వ్యతిరేకమైన నాయకులు మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు అక్కడ పోయినప్పుడు మీరు ఎట్లా చేసినారో అట్లనే ఉన్నదని చెప్తా ఉన్నారు. మురికివాడల నిర్మూలనలో ఎంతవరకు మీరు సక్సెస్ఫుల్ అయ్యారు అనుకుంటున్నారు? అంటే కొన్ని మురికివాడలు హైదరాబాద్ నియోజకవర్గంలో మనకు మురికివాడలు అడగడం కంటే బస్తీలు అని అంటారు మనం ఎక్కువగా. అవి మురికివాడలుగా ఉన్నదాన్ని మార్చేసేసి బస్తీలుగా ఉన్నాయి. ఇప్పుడు బస్తీలలో ఒక్క విషయంలో మటుకు మేము చాలా శ్రద్ధపడ్డాం. నేను మంచినీళ్ళు ఇప్పించని బస్తీ లేదు. అంటే ఏదో ఊరికే పబ్లిక్ పంప్ వేసిపోవడం కాదు. 50,000 మందికి ఇండివిజువల్ కనెక్షన్స్ బస్తీ వాళ్ళకి ఇచ్చాం. 30,000 దాకా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చాం. పైప్ లైన్స్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫిల్మ్నగర్ 18 స్లమ్స్లో డ్రైనేజ్ చేయించాం. తర్వాత రోడ్లు వేయించాం. లైట్లు చీకటి మయం ఉన్న చోట మంచి హైమాస్ట్ ఏదైతే మెయిన్ రోడ్స్లో ఉంటూ అట్లాంటి లైట్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసినట్టు అంతవరకు పూర్తి చిమ్మ చీకటి ఉండేది. ఇవన్నీ అక్కడ ప్రజలే చెప్తారు. మరొక ప్రత్యేకత, ఈసారి మీ క్యాంపెయిన్లో ఎన్టీఆర్ కుటుంబం అంతా పాల్గొంటుంది. అవునమ్మా. దానికి ప్రత్యేకించి ఏమైనా కారణం ఉందా? అంటే మీ క్యాంపెయిన్లో, మీ ప్రచారంలో వారు పాల్పంచుకోవడానికి ఒక త్రీ డేస్ అగో నాకు ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల ప్రచారం చేస్తామని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వారు ఓటర్స్, ఇక్కడ మా నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్సు. దాని ప్రత్యేకత అంటే వాళ్ళ యొక్క అభిమానం, పార్టీని గెలిపించాలనేటువంటి పట్టుదల, దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను.